ఈరోజు మనము మన పారంపర్య వైద్యంలో ఒక వస్తువు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వస్తువు ఏంటంటే శంకుపాషాణం అంటారు. శంకుపాషాణంలో మనకు మామూలుగా గాజు శంకు, బెల్జియం శంకు అని ఒకటి అంటారు. అలాగే పాల శంకు అని ఇంకోటి దొరుకుతుంది. ఇప్పుడు రసవాదంలో వచ్చి చాలామంది బెల్జియం శంకును వాడతారు, కానీ ఈ యొక్క పాల శంకు అనేది చాలామందికి తెలియదు. ఇక్కడ మీరు చూడొచ్చు. గాజు శంకు అంటే మనం ఎలా చూసినా కూడా గాజు కనబడుతుంది. దీన్ని ఒక ముక్కలుగా మనం పగలగొట్టే లోపల గాజు లేయర్ అని మనకు కనబడుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పాల శంకు. ఈ విధంగా చూడండి, మనం మొత్తం పాల వలే ఉంటుంది తెల్లగా, ఇట్లా మనం పిండి మాదిరి అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు మధ్యలో ముక్కలు కూడా చూపిస్తున్నాం చూడండి, సైడ్లకు కూడా ఎక్కడ కానీ మనకు గాజు లేదు. కాబట్టి ఇది పాల శంకు. ఇది ముఖ్యంగా మనము ఎంసితి మేహములు అనేటువంటి 21 రకాలు ఉన్నాయి కదా మనకు మధుమేహములు. 21 రకాల మధుమేహ వ్యాధులకు కూడా ఈ యొక్క పాల శంకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వాజీకరణకు, నరాల సంభోగానికి, పురుషుల యొక్క శీఘ్రస్ఖలనానికి కూడా ఈ యొక్క శంకుతో తైలం తీసుకొని మనము చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు మరొకటి ఏంటంటే మారేడు పండు అనమాట. ఇది మారేడు పండు గుజ్జు. ఈ యొక్క గుజ్జును మనము కషాయంగా చేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసము, అలాగే కొద్దిగా సాల్టు, కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకుంటే షుగర్కు, అంటే మనకు షుగర్ వల్ల వచ్చేటువంటి కాళ్ళ తీపులు, మంటలు, నొప్పులు చాలా అద్భుతంగా తగ్గుతాయి. అలాగే ఇక మరొక ముఖ్యమైనది మీరు చూస్తున్నది ఏంటంటే వ్రణ సంజీవిని తైలం. ఈ యొక్క తైలంలో మనము దాదాపు ఒక 3 రకాల నూనెలు అలాగే ఇందులో ఒక 5 రకాల ఆకులు వేసి మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఏ విధంగా చేస్తున్నాము. ఈ యొక్క ఆయిల్ మనకు తయారు కావడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. ఈ యొక్క తైలము మనకి ఎలాంటి వ్రణాన్ని సరే, అంటే మనకు వ్రణము తగ్గలేదు, ఆ పాటు పూర్తిగా కుళ్ళిపోయింది, మనం పూర్తిగా దాన్ని తీసేయాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితిలో మంచి ఉపశమనంగా ఈ ఆయిల్ కానీ జస్ట్ మనం పైన పూసి వదిలేసామంటే చాలా అద్భుతంగా 1-2 రోజుల్లో మీకు ఉపశమనం అనేది మీకు కనపడుతుంది అనమాట. అప్పుడే మీకు మనం మా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కూడా ఇస్తున్నాం. మనము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే షుగర్ అని కాదు, మామూలుగా సరే దెబ్బ తగిలినా కానీ, ఏదైనా నొప్పులు ఉన్నా కానీ నొప్పులు కూడా పూసుకోవచ్చు. ఇది నొప్పులకు, పుండ్లకు, వ్రణాలకు, గ్రంథులకు మనకి ఏదన్నా గాయం ఉంటుంది తగిలి బ్లడ్ వస్తా, అట్లాంటి దానికి కూడా మనము తగ్గకపోతే ఈ యొక్క ఆయిల్ను మనము చాలా అద్భుతంగా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలు మనకు కావాలంటే మా యొక్క పరంపర వైద్య ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ 10 మందికి షేర్ చేయండి. మన వీడియోలు మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అనుభవం ఉన్నట్టు మీకు చూపిస్తామన్నమాట. మన దగ్గర మేము చూపించండి ఈ వీడియోలు ఏంటంటే మీకు ఎక్కడ కూడా షాపులలో కానీ దొరకవు. ఇవి రెడీమేడ్ కాదండి, మనం ఓన్గా తయారు చేసేవి ఉంటాయి. మీకు ఎందువల్ల చాలామంది మనకు కామెంట్స్ పెడుతున్నారు, పూర్తి యోగాని చూపించండి గురువు గారని. ఇక్కడ పూర్తి యోగా మేము చూపించలేమండి. ఎందుకు చూపించలేము అంటే చాలామంది అందరూ వైద్యులే ఉండరు కదా, వైద్యులు చాలామంది ఉంటారు. కాబట్టి మనం వాడేటువంటి వంట దినుసుల్లో వాడేటువంటి లవంగాల నుంచి, సొంటి పిప్పళ్ళ మిరియాల నుంచి కూడా మనము కూరల్లో వాడుకుంటాం. కానీ ఏమనిపించదో, కానీ అవి శుద్ధులు చేసుకుని కానీ వాడినట్టయితే చాలా రోగాలకు మనకు ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్క వైద్యం మీరు చూడాలంటే కూడా బేసిక్ నుంచి నేర్చుకోవాలి. మనం పెట్టేటువంటి ట్రైనింగ్ చదువులో పాల్గొని అవి నేర్చుకుంటే మీకు అవన్నీ కూడా డైరెక్ట్గా చెప్పగలుగుతాం అన్నమాట. కాబట్టి వీడియోలో పూర్తి యోగాలు చెప్పము. ఇక్కడ మీరు చూస్తున్నట్టు మరొకటి ఏంటంటే మనము గత వీడియోలో బదనిక గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న బదనిక ఏంటంటే చండ్ర బదనిక. ఈ యొక్క చండ్ర బదనికను మనం వైద్యంలో చాలా రోగాలకు మనం వాడుకోవచ్చు. అలాగే ఈ యొక్క మూలికా సేకరణ, తిదివార నక్షత్రాలు, అలాగే ఈ మూలికలకు మనము మూలికా మంత్రముతో కాపు కట్టుకొని శుద్ధి చేసుకొని తగిన విధానాలతో చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది మన తర్వాత వీడియోలో మళ్ళీ కూడా బదనికలు తెచ్చుకుంటూ ఉందాము. అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.